మృదు స్వభావి నిరాడంబరుడు సమాజ సేవ తత్పరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ భోకం శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు భోకం కిషోర్, డేకా పవన్, జనసేన నాయకులు, తవ్వవానిపాలెం గ్రామం, సబ్బవరం మండలం, అనకాపల్లి జిల్లా. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్ కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్నన పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ మెరుగు నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు, పెద్దతిన్నార్ల గ్రామం, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆసుపత్రి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించిన మంత్రి కింజారపు. శ్రీకాకుళంలో ఆసుపత్రిలో ఎమ్మెల్యే గుండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్, దినకర్, పున్కర్తో కలిసి సమీక్షలో పాల్గొన్న అచ్చెన్నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా సాగిన జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం. అనకాపల్లిలో ఎమ్మెల్యే కొనతాల ఆధ్వర్యంలో గౌరపాలెంలో సభ్యత్వాలు పొందేందుకు ఎగబడిన జన సైనికులు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు మీడియా ప్రతినిధుల్ని విమర్శించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగిన పాత్రికేయులు. తిరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టిన విలేకరులు. రంపచోడవరం డివిజన్ పరిధిలో NH 516 ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో నష్టపోయిన వారు న్యాయం చేయాలంటున్న బాధితులు. జడ్డంగి సచివాలయం వద్ద జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తమ గోడును వినిపించిన ప్రజలు. ఆసుపత్రి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర వ్యవసాయ, కోఆపరేటివ్ మార్కెటింగ్, పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, మత్స్యశాఖ మాత్యులు కింజారపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. శ్రీకాకుళంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్, దినకర్, పున్కర్, స్థానిక శాసనసభ్యులు కొండు శంకర్తో కలిసి గురువారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి వాతావరణం మారాలని, అందుకు అవసరమైన నిధులు తీసుకొస్తామన్నారు. ఆసుపత్రిలో లిఫ్ట్ లేకపోతే పేషెంట్లు ఎలా తీసుకొస్తారన్నారు. ఆసుపత్రికి అవసరమైన సిబ్బంది, ఎక్విప్మెంట్ తదితరమైన వివరాలు తెలియజేస్తే ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడతామన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆసుపత్రి గురించి సూపరింటెండెంట్ షకీల మంత్రికి వివరించారు. మంత్రి ప్రతి విభాగంపై సమస్యల్ని క్షుణ్ణంగా తెలుసుకుని సమస్యల పరిష్కారంపై ఆయన చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాడిశెట్టి జయంతి, సూపరింటెండెంట్ డాక్టర్ షకీల, ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటచలం, DMHO డాక్టర్ బి మీనాక్షి, DCHS డాక్టర్ రాజ్యలక్ష్మి, వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిజైన్ చేస్తారు. దానికి ఏం అవసరం ఉంటే మనం ఈ CSR ఫండ్స్ కానీ, లేకపోతే అవసరం ఉంటే MP ల్యాడ్ కానీ, లేదా మేము ఎక్కడ తెచ్చిన ముందు ఆ వాతావరణం హాస్పిటల్లో క్రియేట్ చేయగలిగితే సగం సమస్యలు తెలుస్తాయి. సార్ మన దగ్గర ల్యాండ్స్కేపింగ్ 5 lakhs వరకు మన దగ్గర రెడీగా ఉన్నాయి సార్. నీ దగ్గర ఉండి పెట్టుకోయా, నువ్వు అది చేస్తాను సార్. అది ల్యాండ్స్కేపింగ్ నీ దగ్గర ఉండి పెట్టుకో. ఏం చేసుకుంటాం పెట్టుకొని, అంటే దారి తెలియదు దూరం ఎక్కడికి మేము ఎదుర్కొని వచ్చాం. పోలీసులు లేకపోతే కాలేజీ బిల్డింగ్, రిమ్స్ కాలేజ్ అని చెప్పి దానికి ఒక సిస్టమ్ ఉండాలి కదా. చేస్తాను సార్. ల్యాండ్స్కేపింగ్ ఒక ఎక్స్పర్టైజ్ ఉంది సార్. నేను చేస్తాను. ఏం చేసావు? నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పు. 5 లక్షలు డబ్బులు ఉందన్నావు, ఇదే ఎక్స్పీరియన్స్ ఉందన్నావు, నువ్వు ఏం చేసావు చెప్పు. చేస్తాను సార్. ఫండ్స్ వదిలే. నేను చూడు, ఆయన గొప్ప చెప్పు. మంచి ల్యాండ్స్ మీకు కూడా చూడండి సార్, డబ్బులు ఎంత పెడతాం. కొద్దిగా ఏదో ఒక చేంజింగ్ లేకపోతే హాస్పిటల్ అట్మాస్ఫియర్ మారకపోతే అది కాదండి. నేను నువ్వు ఒకసారి మాట్లాడు. కలెక్టర్ గారు కూడా ఉంటారు. ఎవడో ముందు ఆ ప్లాన్ తయారు చేసిన పిలిచి గేట్ దగ్గర నుంచి ఏ వింగ్ ఎటు ఉంది, ప్లాంటేషన్, సాయంత్రం బయటకు వెళ్ళి కూర్చోడానికి సిట్టింగ్, ఇవన్నిటికి ఎంత ఉందో చెప్పండి. లేకపోతే అందరం మానుకుని ఒకసారి MP ల్యాండ్ 1 కోటి రూపాయలు కావాలంటే ఇస్తాను. ఏమైంది? ఒకసారి చేంజ్ వస్తుంది కదా. చేస్తాను సార్. అది మీరు ఎన్ని రోజులు ఇస్తారు? ల్యాండ్స్కేపింగ్ మొత్తం తయారు చేసి ఎన్ని రోజులు ఇస్తారు? 1 week ఇస్తాను. 1 week 1 week 10 days లో మీరు ఎమ్మెల్యే గారు మీరు కరెక్ట్గా మాట్లాడారు. చాలా టాప్ కోర్స్ ఉండేది. నాకు ఇప్పుడు కూడా రిమ్స్ హాస్పిటల్ అట్మాస్ఫియర్ నాకు నచ్చడం లేదు.
ఎంట్రన్స్లో వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఏ ఆటో ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ బండి ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ పందులు ఉంటాయో తెలియదు. మీరు ఇంకా ఇప్పుడు ఉన్నాయి లేదా వెనక సైడ్ అయితే పొందలన్నీ వస్తున్నాయి. మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉందా లేదు ఇప్పుడు పొందలు వచ్చాయి అప్పుడు వచ్చేసారు ఒకసారి చూడండి. అది ఒకసారి మొత్తం విజిట్ చేయండి. నాకు సమయం ఉండదు, మొత్తం ఒకసారి విజిట్ చేసి కాంపౌండ్ వాళ్ళు ఉందా లేదా అవన్నీ చూస్తే మీరు 1 ఇయర్లో చేంజ్ చూపిద్దాం. నేను అది దాని ఫండ్స్ గురించి నాకు విడిచిపెట్టాలి, అది తెచ్చే బాధ్యత నాది. మీరు కొంచెం నేను చెప్పిన డైరెక్షన్లో పనిచేయండి. ఎందుకు హాస్పిటల్ సెట్ అవుతుందో చూద్దాం. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో గవ్వరపాలెం కొనతాల సుబ్రహ్మణ్యం కళ్యాణ మండపంలో సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ నియోజకవర్గంలో ఈ 10 రోజులు ఒక పండుగ వాతావరణంలో జరగాలని అన్నారు. రాష్ట్రంలోని అత్యధిక సభ్యత్వ నమోదును అనకాపల్లి నియోజకవర్గంలోనే చేయాలని జన సైనికులందరికీ ఆయన పిలుపునిచ్చారు. జనసేన పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేసుకునేందుకు ఇది ఒక సువర్ణ అవకాశమని, మరి గతంలో 6,300 పై చిలుకు సభ్యత్వ నమోదు అనకాపల్లి నియోజకవర్గం నుండి నిర్వహించడం జరిగిందని, పార్టీ అధికారంలో లేనప్పుడు ఒక నియోజకవర్గంలో అంతమంది చేరగా ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు నూతన సభ్యత్వాలని ఇంకా విశేషంగా నమోదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 35 లక్షల రూపాయల గతంలో సభ్యత్వం ద్వారా జనసేన పార్టీకి అందజేస్తే ఇప్పటికే అనకాపల్లి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు ద్వారా వచ్చే బీమా నగదు 65 లక్షల రూపాయలు కేవలం అనకాపల్లి నియోజకవర్గానికి మాత్రమే వచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీలా నాగశ్రీను, గొల్లబాబు, చెదిరం నాగేశ్వరరావు, కర్రి సత్యనారాయణ, పావడి కామరాజు, ఆల రామచంద్రరావు, బుదిరెడ్డి చిన్న, విల్లూరి హరి, దూలం గోపి, మంగ ఈశ్వర్, తాడి రామకృష్ణ, సకల గోవింద్, పొల్నాటి అప్పారావు, శ్రీరామ్దాస్, గోవింద్, మల్లశ్రీను, భర్నికని రాము, బుద్ధ రామ్దాస్, వీర మహిళా శాంతికుమారి, కుస్మా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు మొదలవుతా ఉంది. ఈరోజు 18వ తారీఖు నుంచి ఈ నెల 28వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. 10 రోజులు. ఈ 10 రోజులు జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా గతంలో అధికారంలో లేనప్పుడు 6,300 మంది అనకాపల్లి నియోజకవర్గం నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈసారి బూత్ లెవెల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో 50 మంది వాలంటీర్లతో ప్రతి బూత్ కూడా ఇన్ఛార్జీలు పెట్టి బూత్ లెవెల్లో 251 బూతుల్లో ఒక్కొక్క బూత్కి 100 మంది తక్కువ లేకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయించాలని, ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారి పెద్దలు, పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గతంలోనే ఇన్సూరెన్స్ ఉండే విధంగా వారి సొంత డబ్బు కూడా కొంత వేసి కార్యకర్తలకు క్రియాశీలకంగా ఉన్నటువంటి వారికి వెసులుబాటు కలిగే విధంగా వారికి బీమా కూడా సౌకర్యం కల్పించడం జరిగింది. ఆ బీమా ద్వారా ఈ అనకాపల్లి నియోజకవర్గానికే ఇప్పటి వరకు సుమారు 36 లక్షల రూపాయలు బీమా డబ్బు రావడం జరిగింది. ఇంకో 30 లక్షల రూపాయలు మంజూరై కేంద్ర ఆఫీసులో ఉన్నాయి. అవి కూడా ఈ వారంలో డిస్బర్స్మెంట్ జరుగుతుంది. అంటే 66 లక్షల రూపాయలు ఈ అనకాపల్లి శాసనసభ నియోజకవర్గానికి మాత్రమే రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి ప్రతి బూత్ లెవెల్లో జన సైనికులు, వీర మహిళలు వెళ్ళి పార్టీ పటిష్టపడడానికి, గట్టి పునాదులు వేయడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎంతో ప్రతిష్టాకరంగా ఈ కార్యక్రమం చేయాల్సిందిగా ప్రతి ఒక్క జన సైనికుడిని, వీర మహిళల్ని కోరుతున్నాం. మరి వారి ప్రభుత్వ పరిపాలన విధానం వారికి బాగా తెలుసు కాబట్టి ఇంకా అవే కళల్లో ఉన్నట్టున్నారు. వాస్తవానికి ఈరోజు ప్రజలంతా కూడా ఎంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఊపిరి పీల్చుకొని ఆనందంగా ఈ ప్రజాస్వామ్యంలో మా ప్రభుత్వాన్ని ప్రజలు గర్వంగా చెప్పుకొని ప్రశాంతంగా నిద్రపోగలుగుతూ ఉన్నారు. ఇవి పచ్చకాలంలో ఉన్న వాళ్ళకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళ ఆలోచన విధానం బట్టే వాళ్ళ మనసు ఉంటుంది కాబట్టి వాళ్ళు అటువంటి కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవాలు తెలిస్తే వాళ్ళకే తెలుస్తుంది ఏం జరుగుతుందన్నది.
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులని తరచూ రాజకీయ నాయకులు పార్టీలో అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించడం అత్యంత హేయమైన చర్య అని, ఇటువంటి చర్యలు ప్రతి ఒక్కరూ ఖండించవలసిన అవసరం ఉందని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేశాయి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీడియా సంస్థలపైన, జర్నలిస్టులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి దీక్ష రహిత క్షమాపణ చెప్పాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రజా సంస్థలపై నిరంతరం స్పందిస్తూ ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆకాంక్షించే జర్నలిస్టుల్ని సమాజంలో చిన్నచూపు చూస్తూ హేళనగా సంబోధించడం హేయమైన చర్య అని, ఇటువంటి చర్యలు చేసిన విజయసాయిరెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. అనంతరం ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పసగడుగుల రాంబాబు, ప్రభాకర్, వాస ధర్మరాజు, శివ, వెంకట్, ప్రకాష్, అచ్చారావు, లావరాజు, స్వామి, ప్రవీణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి మీద జరిగిన అవినీతి ఆరోపణలపైన ఈరోజు మీడియాలో అనేక కథనాల ప్రకారంగా వస్తాయి. మీడియాపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు బేసత్తుగా క్షమాపణ చెప్పాలి. ఆయన రాజ్యసభ నుంచి రద్దు చేయాలి. ఎందుకంటే మీడియా అనేది ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వాలకి, ప్రజలకి వారధులండి. ఎవరైనా వచ్చి వాళ్ళ విషయం తెలియజేస్తున్నప్పుడు ప్రజలకు తెలియజేయడం అనేది మీడియా యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ విధంగా మేము టెలికాస్ట్ చేసామే కానీ మీ మీద మాకు ఏ విధమైన వ్యక్తిగత కక్షలు లేవు. మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడైతే దాన్ని మీరు చట్టం దృష్టికి తీసుకెళ్ళడం, కోర్టుకు తీసుకెళ్ళడం అనేది చేయాలి తప్ప మీడియాపై, మీడియా యాజమాన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఏకవచనంతో పిలవడం అనేది మీ సంస్కారహీనతకి అర్థం పడుతుంది. ఇప్పటికైనా తెలుసుకోండి. మీ ద్వారా మీకు, మీ కుటుంబానికి, మీ పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుందన్న సంగతి మీకు తెలియకపోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే ఒక రాజ్యసభ సభ్యుడిగా, ఒక ఉన్నతమైన పదవులు ఉన్నవాళ్ళు మీడియాను గౌరవించకపోవడం అనేది ఎంత దారుణమైన విషయం అనేది మీకు తెలియాలి. మీరు ఇమ్మీడియట్గా బహిరంగంగా మీడియా క్షమాపణ చెప్పకపోతే దీన్ని మరింత ఉధృతం చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా, స్వతంత్రంగా మాట్లాడే దీనిలో భాగంగానే మీడియా ప్రభుత్వం ప్రజల యొక్క వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను పాలక దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా ఈరోజు మీడియా పనిచేస్తుంది. అటువంటి మీడియాపై విజయసాయిరెడ్డి గారు ఒక పార్టీలో ఒక కీలక పాత్ర పోషించడం, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఒక వ్యక్తి మీడియా యాజమాన్యాలను భయభ్రాంతులకు గురి చేయడం, మీ అంతు తేల్చుకోవాలనే ఒక భయంకరమైన వాతావరణం సృష్టించడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి వ్యాఖ్యలను విజయసాయిరెడ్డి గారు బేషరతుగా వెనక్కి తీసుకొని ఏదైతే మీడియా యజమానులను మీరు బెదిరించారో, లేకపోతే వాళ్ళ మీద ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారో దానికి వాళ్ళకి క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా గతంలో మీడియాపై అనేక రకమైన జీవోలను తీసుకొచ్చి మీడియా గొంతు నొక్కడం అనేది జరిగింది. కానీ అటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా కొనసాగించడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వంలో కూడా మంచిగా సంక్షేమాన్ని కానివ్వండి, జర్నలిస్టుల యాజమాన్యాల అవసరాలను గుర్తించి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిన తరుణంలో ప్రతిపక్షంలో ఉన్న విజయసాయిరెడ్డి గారు సహనాన్ని కోల్పోయి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా విశాఖపట్నంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక జర్నలిస్ట్ సోదరుని ఏకవచనంతో ఏరా ఉదయ్ నువ్వు పిల్లగాడివి నీకేం తెలుసు అనే వ్యాఖ్యలు చేయడం అనేది మా జర్నలిస్టులందరినీ అవమానించినట్టుగానే ఉంటుంది. జర్నలిస్ట్ అనేవాడు చిన్న పెద్ద ఉండదు, ఆడు రాసే డెప్పలో ఉంటాడు. దాన్ని గుర్తుంచుకొని విజయసాయిరెడ్డి గారు జర్నలిస్టులు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మహాచల యాజమాన్యం పైన ఆయన చేసిన ఇటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఆ యాజమాన్యాన్ని కూడా క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని తరుణంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న ఏ పాలకులైనా లేదా ఏ పార్టీ వాళ్ళైనా మీద తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విశాఖపట్నంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీద అనేక ఆరోపణలు వస్తాయి. ఆ ఆరోపణల పైన మీడియా
ప్రత్యేక కథనాలు రాసింది. దానిపైన ఈరోజు విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదైనా ఉంటే విజయసాయిరెడ్డి ఆరోపణ నిరూపించుకోవాలి తప్ప ఆరోపణ నిరూపించకుండా ఏదైతే మీడియా సంస్థలు ఏదైతే ఆ విషయాన్ని బయట పెట్టారో ఆ విషయం పెట్టిన వల్ల ఈరోజు మీడియా సంస్థ పైన, మీడియా ప్రతినిధుల పైన, జర్నలిస్ట్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి పైన ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. అసలే ఒక రాజ్యసభలో ఉన్న విజయసాయిరెడ్డి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఈ విధానాన్ని మార్చుకోవాలి. ఏదైతే జర్నలిస్ట్ యాజమాన్యమైన విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసరించుకొని జర్నలిస్టుల పక్షాన ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ప్రభుత్వం ప్రకారం ఇచ్చిన జీవోలు కూడా అమలు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చేయాలి. ఏదంటే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తక్షణమే ఉపసరించుకొని జర్నలిస్టులు సమాపన చెప్పాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షాన జర్నలిస్టులు అందరూ ఐక్యమత్యం చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి నాంది పలుకుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలోని జరుగుతున్న NH 516 ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో పంట భూములు, ఇల్లు, దుకాణాలు పోయి నష్టపరిహారం అందని లబ్ధిదారులు మరియు రోడ్డు నిర్మాణం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న రాజపొమ్మంగి మండలానికి చెందిన ప్రజలతో రంపచోడవరం డివిజనల్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ గురువారం ఉదయం ముఖాముఖి కార్యక్రమం జడ్డంగి సచివాలయం వద్ద నిర్వహించారు. సర్వే చేసిన తమ లిస్టులో ఇల్లు, భూములు, దుకాణాలు పోయి పేర్లు ఉండి నష్టపరిహారం అందని వారితో సబ్ కలెక్టర్ మాట్లాడారు. రోడ్డు నిర్మాణం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక పెద్దలు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమస్యల్ని ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కరించాలని రోడ్డు నిర్మాణ సంస్థ SRC వారికి సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ ఇది NH వర్క్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేసే పనులు చాలా వాటి మీద కొన్ని కంప్లైంట్స్ చెప్పారు. గ్రామంకి వచ్చి రావడం జరిగింది. ఎందుకు అంటే లాస్ట్ టైం మేము గ్రీవెన్స్ జరుపుతున్నప్పుడు జడ్డంకి నుంచి మాకు చాలాసార్లు రిప్రజెంటేషన్ రావడం వల్ల ఒకసారి జడ్డంకి స్వయంగా వెళ్తే అక్కడ ఉన్న ప్రజలు రంపచోడవరం రాకుండా మేమే అందరినీ ఒకసారి కలిసినట్టు ఉంటుందని, ప్లస్ NHకి సంబంధించి చాలామందికి ఇప్పటికి ఇంకా పేమెంట్స్ పెండింగ్ ఉంది కదా, వాళ్ళతో కూడా ఒకసారి చూసినట్టు ఉంటుందని చెప్పేసి మేము రావడం జరిగింది. సో మెయిన్ ఇక్కడికి రావడానికి ఉద్దేశం ఏంటి అంటే ఎవరెవరికైతే ఇప్పుడు పేమెంట్ పడిపోతుందో ఆల్రెడీ మేము ప్రాసెస్ చేసినవి కూడా ఉన్నాయి. సో అది వాళ్ళకి తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా రాకుండా భూమి రాశి పోర్టల్ అనేది ద్వారా ఈ NH పేమెంట్ అనేది జరుగుతుందని అందరికీ తెలుసు. అది కొన్ని రోజుల క్రితం నుంచి ఇట్స్ ఆఫ్లో ఉంది, సర్వర్ అయితే ఆఫ్లో ఉంది. సో అది అవిన తర్వాత ఎవరెవరికి పడుతుంది అని చెప్పడానికి, అండ్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంది, సంథింగ్ పేమెంట్ రావట్లేదు అంటే ఏ విధంగా రావట్లేదు, వెదర్ బ్యాంక్ దీంట్లోనా లేకపోతే వెదర్ వాళ్ళ డాక్యుమెంటేషన్స్లోనా లేకపోతే ఇంకా ఏదైనా గొడవ ఉండి స్ట్రక్చర్ మీద కానీ లేకపోతే ల్యాండ్ మీద కానీ అందుకని చెప్పేసి మేము రావడం జరిగింది. ఆ విధంగా ఈరోజు కేసెస్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఈ 4 మండలాల నుంచి కూడా మనకి సంబంధించిన ప్రజలు రావడం, వాళ్ళ సమస్యలు చెప్పడం అండ్ వాటన్నిటికి కూడా వాళ్ళ స్టేటస్ చెప్పడం అనేది అండ్ వాళ్ళకి ఎండోర్స్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. లైక్ ఇప్పుడు సివిల్ డిపాజిట్లు ఉంటే ఎలా ఉంది, ఎవరిది ఉంది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో మనకి ఒక 102 ఎకరాలకి సంబంధించి తీసుకోవాల్సి ఉంటే మనం ఇప్పటి వరకు కూడా ఒక 40 ఎకరాల వరకు తీసేసుకున్నాము, ఒక 50 ఎకరాల వరకు తీసుకున్నాము అండ్ ఇంకొక 30 ఎకరాలు తీసుకోవడం అనేది ఇంకా పెండింగ్ ఉంది. ఒక 20 ఎకరాలు అనేది సివిల్ డిపాజిట్స్లో ఉంది. సో ఈ విధంగా మనము చేయడం జరిగింది ల్యాండ్కి సంబంధించి. అండ్ స్ట్రక్చర్కి సంబంధించి మనకి 311 స్ట్రక్చర్స్ గవర్నమెంట్ స్ట్రక్చర్స్ తీసుకోవడం ఉంటే దాంట్లో 44 మాత్రమే ఇంకా పెండింగ్ ఉంది. మిగతావన్నీ కూడా వాటికి స్ట్రక్చర్స్ పేమెంట్ అనేది జరిగిపోయింది. సో మిస్సింగ్ స్ట్రక్చర్స్ అంటే మనం NH ఏదైతే ముందు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు దాంట్లో ఏ మిస్సింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయని తర్వాత ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాంటివి ఒక 84 స్ట్రక్చర్స్ మనం ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. అవి NH వాళ్ళకి మళ్ళీ వీటిని కూడా కలపండి అని చెప్పేసి ఇప్పుడు పంపించాం. అది అక్కడ నుంచి ఆమోదం అవ్వగానే వాళ్ళని కూడా ప్రాసెస్ చేసి వాటికి సంబంధించిన పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం వచ్చింది ఎందుకు అంటే ఎవరెవరికైతే పేమెంట్ రాలేదో వాళ్ళందరికీ కూడా స్టేటస్ అనేది చెప్పడానికి మనం వచ్చాం. సో మనకి ఒక 10 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు పేమెంట్స్ జరిగిపోయాయి. రిమైనింగ్ ఒక 5 కోట్లు జరగాల్సి ఉంది ఇంకా, అండ్ ఒక 3 కోట్ల వరకు కూడా సివిల్ డిపాజిట్లో ఉంది. సో వాటిని కూడా ప్రాసెస్ చేసేస్తున్నాం. నేను ఇందాక చెప్పినటువంటి 30 ఎకరాల్లో ఒక 20 ఎకరాల వరకు కూడా ఆల్మోస్ట్ సాల్వబుల్ కేసెస్ అయిపోతాయి. అది భూమి రాశి పోర్టల్ ఇదే అయిపోయి అక్కడ నుంచి వాళ్ళు పైనుంచి ప్రాసెస్ చేయగానే వాళ్ళ అకౌంట్స్లో మనీ పడ్డమని జరిగిపోతుంది. అది ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళందరికీ కూడా మేము చెప్పడం అయితే జరిగింది. సో రిమైనింగ్ ఎవరెవరికైతే ఏమైతే ఇబ్బంది ఉందో, సమ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ లింక్ డాక్యుమెంట్స్ ఏవైతే లేనటువంటి వాళ్ళు, అండ్ కొంతమంది స్ట్రక్చర్స్ ముందు వేరే వాల్యుయేషన్ వచ్చి తర్వాత వేరే వాల్యుయేషన్ రావడం వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా కేసెస్ చెప్పారు. వాటన్నిటిని ఏ విధంగా పరిష్కరించవచ్చు, ఒక మార్గం లేకపోతే వేరే మార్గం దొరుకుతుంది గవర్నమెంట్లో. సో అలా ఏ విధంగా మనం పరిష్కరించవచ్చు అనేది
ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు నిర్వహించుకునే తొలి ఏకాదశి మహోత్సవాలు అన్ని ఆలయాల పరిధిలో శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం శ్రీ వెంకటాద్రిపై వేంచేసి ఉన్న శ్రీవారి సన్నిధిలో ఏకాదశి వేడుకలు పురస్కరించుకుని ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలతో పాటు సాయంత్రం తులసి దళాలతో అష్టోత్తర శతనామార్చన జరిగాయి. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ ప్రధాన అర్చకుడు మహంతి రామణాచార్యులు మాట్లాడారు. ఏకాదశి పర్వదిన విశిష్టతను వివరించారు. వేడుకలను పురస్కరించుకుని దేవాలయానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులకు పెద్ద ఎత్తున తీర్థ ప్రసాద వితరణ గావించారు. ఈరోజు మీడియా వల్ల అందరికీ కూడా తెలుసు తొలి ఏకాదశి అంటే ఏంటో జూలై నెలలో వస్తున్న తొలి ఏకాదశి అంతా 7వ నెలలో ప్రారంభం అవుతుంది ఇంగ్లీష్ ప్రకారం అయితే, లేదు తెలుగు ప్రకారం అయితే చైత్ర మాసం కాదు. కానీ ఎందుకు తొలి ఏకాదశి అన్నారంటే ఈ రోజు నుంచి మానవ ఉపాధి మన అందరికీ వచ్చినందుకు మనం ఆ స్వామి సన్నిధిలో ఎంతగా ఉంటాం, ఆ భగవత్ సేవలో ఎంతగా ఉంటాం అన్నది కూడా భగవంతుడు చూస్తాడు. ఎలా చూస్తాడంటే యోగ నిద్రలో ఉండి మనందరినీ చూస్తూ ఉంటాడు. వీళ్ళకి మానవ జీవితం ఇచ్చాను కదా, పరిపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చాను కదా, ఏమైనా ఎంతసేపైనా ఈ ఉపాసన తెచ్చుకుంటున్నారా లేదా అని చూడటం కోసం అనేసే దక్షిణాయనం ప్రారంభం సమయంలో వస్తుంది ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. అంటే ఈ దక్షిణాయనం అంతా కూడా ఉపాసన చేయవలసిన కార్యక్రమం. అందులో భాగంగానే ఈరోజు ఉదయం సోమవారం విశేషమైన అర్చన కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం సమయంలోనే 1,00,000 తులసి అర్చన కార్యక్రమం జరుగుతున్నది. వాటితో పాటే 24 గంటలు ఏకాంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కూడా మన వారు. మృదు స్వభావి, నిరాడంబరుడు, సమాజ సేవ తత్పరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ భోకం శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు భోకం కిషోర్, డెక్కా పవన్, జనసేన నాయకులు, తవ్వవానిపాలెం గ్రామం, సబ్బవరం మండలం, అనకాపల్లి జిల్లా. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్ కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్నన పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ మెరుగు నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు, పెద్ద తిన్నార్ల గ్రామం, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. ఏలేశ్వరం నగర పంచాయతీలో గల ఏలేరు జలాశయం గ్యాప్ నెంబర్ 6 ద్వారా తిమ్మరాజు చెరువుకి 100 క్యూసెక్ల నీటిని ఏలేరు జలాశయం నుండి స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. అనంతరం తిమ్మరాజు చెరువు నుండి సుమారు 6,500 ఎకరాల రైతుల పంట కాల్వలకు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రమణయ్యపేట నుండి జై అనవరం వరకు అధ్వాన స్థితిలో ఉన్న ఆర్ఎన్బి రోడ్డును ఎమ్మెల్యే పరిశీలించారు. సంబంధిత అధికారులను తక్షణమే రోడ్డు మరమ్మతు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, బోదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, పెంటకోట మోహన్, చిక్కల లక్ష్మణరావు, బుద్ధ ఈశ్వరరావు, యాళ్ల జగదీష్, జగటాపు సూరిబాబు, పసల సూరిబాబు, బస్సా ప్రసాద్, బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీల శ్రేణులు పాల్గొన్నారు.
ఈరోజు ఏలేరు వాటర్ని గ్యాప్ నెంబర్ 6 నుంచి తిమ్మరాజు చెరువుకు విడుదల చేయడం జరిగింది. రైతులకి సాగునీరు అందించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని, ప్రతి ఎకరాకి నీరు అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నీటిపారుదల ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టడం జరిగింది. మొన్న రాయవరంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల 11 నుంచి ఏలేరుకు 5 పంపుల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ తిమ్మరాజు చెరువుకి మనం ఇక్కడ ఉన్న ఏలేరు ప్రాజెక్టు దాదాపు 24 టీఎంసీలు సామర్థ్యం గలది. కాకపోతే మన గత టీడీపీ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచన చేసి నదులు అనుసంధానం చేసి గోదావరి నీరుని అనుసంధానం ద్వారా ఇక్కడికి విడుదల చేయాలని పురుషోత్తపట్నం పథకం ప్రారంభించడం జరిగింది. దానివల్ల అప్పట్లో ఏలేరు నిండు కొండలా ఉండి కలకల్లాడుతూ ఉండేది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక పూడికతీత పని కానీ, కాలువ ఆధునీకరణలు కానీ, ఎటువంటి అసలు నీటిపారుదల శాఖ ఉన్నది అన్నది కూడా మర్చిపోయి ఉండొచ్చు. వారు ఎక్కడ అభివృద్ధి అన్న చేయలేదు, ఒక పూడికతీత చేయలేదు, కాలువల ఆధునీకరణ చేయలేదు, మరమ్మతులు చేయలేదు. ఈ సంవత్సరం ఇక్కడ మా టీడీపీ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిగా ఈ నీటిపారుదల ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము దృష్టి పెట్టడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈరోజు తిమ్మరాజు చెరువుకి మన ఏలేరు గ్యాప్ నెంబర్ 6 నుంచి నీటిని విడుదల చేసాం. ఇప్పటికే ఏలేరులో దాదాపు 6.36 టీఎంసీలు ఉన్నది అని చెప్పి మన అధికారులు చెప్పడం జరిగింది. అధికారులకు కూడా మేము ఆదేశించాం, అప్రమత్తంగా ఉండాలి, రైతులకు నీరు అందించడంలో ఎక్కడ అశ్రద్ధ చేయవద్దు అని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈరోజు తిమ్మరాజు చెరువుకి దాదాపు 100 క్యూసెక్లు ప్రతిరోజు 100 క్యూసెక్లు ఇవ్వడం జరుగుతుందని అధికారులు చెప్పారు. దీనివల్ల తిమ్మరాజు చెరువు నుంచి దాదాపు 6,500 ఎకరాలకి ఈ నీరు వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ప్రతి ఒక్క రైతు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి పంటలను పండించుకుంటారనే ఉద్దేశంతో ఖచ్చితంగా మేము దీని మీద రాబోయే కాలంలో కూడా ఎక్కడ అశ్రద్ధ చేయకుండా సాగునీరు, అదేవిధంగా విశాఖకి పారిశ్రామికంగాని త్రాగునీరుకి కూడా మన ఏలేరు ప్రాజెక్ట్ నుంచే ఇవ్వడం వెళ్తుంది. తప్పకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మేము ప్రపోజల్ మన గారిని అడిగి ప్రపోజల్ పెట్టించడం జరిగింది. దాని మీద కూడా మేము పైన మన మంత్రి గారితో, దానికి సంబంధిత మంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా దీన్ని ఆధునీకరణ చేసి ఇది రాబోయే కాలంలో కూడా దీన్ని నమ్ముకుని ఉన్న రైతులందరికీ కూడా వ్యవసాయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మా ప్రభుత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రాబోయే కాలంలో అన్ని అభివృద్ధి పనులు చేస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఏలేరు జలాశయం ఆధునీకరణ వరకు బాగానే ఉంది మేడం. కాలువల నిర్మాణాలు అంటే కాలువలు ఇప్పుడు వచ్చి ఏ అధికారి చూసిన దాఖలలో పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి. ఒక ఏలేరు ప్రధాన కాలువ తప్ప ఉన్న కాలువలన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. దీని మీద అనేది ప్రత్యేక దృష్టి సాధించారు. దానికి కూడా దానికి సంబంధిత అధికారులతో మేము రోజు మాట్లాడి రివ్యూలు చేయడం జరుగుతుంది. దానికి ఎలా ప్రాసెస్ అన్నది ఎలా చేయాలి అని చెప్పి మేము ఆలోచించి ముందు వెళ్తాం. అనకపల్లి గవరపాలెం టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోవింద సత్యనారాయణ మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు అక్రమాలు, అవినీతిపై ఒక్కొక్కరిపై ఒక పుస్తకం రాయవచ్చని అన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అవినీతి అక్రమాలపై త్వరలోనే బయట పెడతామని అన్నారు. కాసింకోట మండలం వీసన్నపేట, అనకపల్లి మండలం బీఆర్టీ కాలనీలో భూముల కుంభకోణం, అనకపల్లి మండలంలో ల్యాండ్ పూలింగ్, మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన బండారం త్వరలోనే బయటపడుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎంకే జోగినాయుడు, మల్లా సురేంద్ర, సభవరపు గణేష్, నారిపిన్ని చంద్రశేఖర్, పోలవరపు త్రినాథ్, తిరుసనపల్లి సన్యాసిరావు, కొనతల రత్నకుమారి, సందిన సునీల్, తలారి కాశీనాయుడు, మేడ్చెట్టి నూకరాజు, కోన శ్రీను, సిరిసపల్లి రమేష్, చిన్నారావు, చిరిపోతల నూకరాజు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సిట్టేసి దీనిపై ఎవరెవరు అందరిని కూడా జైలుకి పంపించే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈ రోజు కట్టుబడింది. అలాగే ఈరోజు చూస్తున్నాం క్వారీ మన కాన్స్టిట్యూషన్ గారాతి ఘోరం
ఎవరైతే అని కప్పం కట్టేవారు బ్రిటిష్ టైంలో మనం చెప్పుకునే వాళ్ళని కప్పం కట్టుకున్నకే అదే సామంతరాజులు. అలాగే మన నియోజకవర్గంలో కూడా ఈ క్వారీలపై ఎవరైతే ఎక్కువ మోతాదుని కప్పం కడతారో వాళ్ళకే పెద్దపేట వేసి ఈ గుడల మంది టెక్మాలందరూ కూడా సర్వనాశనం తీశారు. క్రషర్లు చాలా వరకు తాళాలు వేయించేసి ఆయన కప్పం కట్టిన వరకే క్రషర్లు ఇవన్నీ ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే గడిచిన రోజుల్లో చూసాం అమరావతి ఆ రోజు మహాసంకల్పంతో చంద్రబాబు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఆ ఇసుక కూడా దొంగలించి అమ్మించుకున్నారు ఈ వైసీపీ నాయకులు. గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నాయకులు ఆ ఇసుక కూడా దొంగతో ఇసుక ఐరన్ కూడా అమ్మించుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా మన దగ్గర కూడా తయారయ్యారు దొంగల పట్ట. జగనన్నీళ్ళని ఆ ఇసుక ఐరన్ సిమెంట్ వేసి వర్క్ స్టార్ట్ చేస్తే ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఆగిపోతే రాత్రులు తరలిస్తున్నారు. అది గొప్పతనం. ఇప్పుడు కూడా భయం అన్నది లేదు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. మొన్న రాత్రి కూడా ఒక విలేజ్లో సిమెంట్ కూడా జనసేన తెలుగుదేశం కార్యకర్తలు కూడా అడ్డుకున్నారు, లారీలతో తరలిస్తుంటారు. దీనిపై తక్షణమే కలెక్టర్ కూడా స్పందించి ఎక్కడైతే జగనన్నీళ్ళకు వేసిన మెటీరియల్ ఎవరైతే కబ్జాకు గురవుతున్నారో వాళ్ళపై తక్షణ యాక్షన్ తీసుకోవాలని పత్రికా మూలం. రెండో స్కామ్ సాక్షాత్ ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పూర్వపు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి స్కామ్. ఆ రోజు పలుమార్లు అప్పుడు పాత కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే స్పందన లేదు. ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్ గారు అయ్యన్ పత్రిక బియ్యం కలిపి విశాఖపట్నంలో దానిపై ప్రెస్ మీట్ పెడితే అప్పుడు ఆ గ్రావెల్ అయ్యి లెవెల్ చేస్తున్న మిస్సులు ఆపించారు మన మాజీ కలెక్టర్ ఘనత. అది రెండో స్కామ్. అది విఆర్టీ కాలనీలో 88 ఎకరాల సర్వే నెంబర్ 131. అది విచిత్రమైన వైసీపీ ప్రభుత్వంలో మూతబడిన అన్న క్యాంటీన్ పిఠాపురం పట్టణంలోని టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. అనంతరం గత 3 ఏళ్లుగా వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిఠాపురం కూరగాయల మార్కెట్ సెంటర్లో ఎటువంటి రుసుము తీసుకోకుండా పేదలకు ఉచితంగా నిర్వహిస్తూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిపివేసిన అన్న క్యాంటీన్ మాజీ ఎమ్మెల్యే వర్మ తిరిగి ప్రారంభించారు. ఆయన స్వయంగా పేదలకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లకి సంతకం పెట్టి కేబినెట్లో తీర్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఇదే క్యాంటీన్లో వేలాది మంది పేదవాళ్ళు, అదేవిధంగా పల్లెటూరు నుంచి వచ్చి రైతులు పేదవాళ్ళు ఇక్కడ ఎంతో సంతోషంగా ఆనందంగా భోజనం చేసేవారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో పెట్టిన అన్నా క్యాంటీన్ 5 సంవత్సరాలు ఎంతో ఆనందంగా ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఒకేసారి జగన్మోహన్ రెడ్డి సంతకంతో లక్షల మంది పేదవాళ్ళు భోజనం లేక ఆకలితో ఈ 5 సంవత్సరాలు అలమటించారు. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో ఉన్నాయి. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తానని రేపు ఆగస్టు 15 ప్రారంభిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్న మాట నిలబెట్టుకున్న మరి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి మన నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం తెలుసుకోవాలి, తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కలం పోటుతో పేదవాళ్ళ కడుపు మీద కొట్టారు అన్నా క్యాంటీన్ లేకుండా, పార్టీ ఆదేశాల మేరకు పిఠాపురం తెలుగుదేశం పార్టీ గత 4 సంవత్సరాల నుంచి కూడా పిఠాపురం నడిబొడ్డున లక్ష్యవారం రోజున రోజుకు 1000 మంది చొప్పున మేము భోజనాలు పెడతా ఉన్నాం. వివిధ గ్రామాల నుంచి వచ్చి మార్కెట్ కోసం వచ్చి పేదలు, అలాగే అక్కడి నుంచి పనుల మీద వచ్చిన పేదలకు కూడా రోజు 1000 మందికి భోజనం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో. నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలంలో ఈరోజు సిహెచ్ నాగపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ముట్టడం వీర వెంకట సత్యనారాయణ గారు 17వ వర్ధంతి కార్యక్రమం సిహెచ్ నాగపురం గ్రామంలో మాజీ సర్పంచ్ కొలగాని రామారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంవీవీ అమర్ రహే సాధిద్దాం ఎంవీ ఆశయాలను సాధిద్దామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు బోపన్ ప్రసాద్, సేనాపతి వరహాలు బాబు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ఎంవీవీ సత్యనారాయణ చింతపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చింతపల్లి నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశారు.
చేశారని, ముఖ్యంగా సిహెచ్ నాగపురం గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. సిహెచ్ నాగపురం గ్రామానికి ముఖ్యంగా బ్రిడ్జ్, సిమెంట్ రోడ్డు, వాటర్ ట్యాంక్, కరెంట్ ఇలా గ్రామానికి ఎన్నో అభివృద్ధి పథకాలు అందించారని తెలిపారు. ఆయన భౌతికంగా మాకు దూరమైన శాశ్వతంగా మా హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మాది అనకాపల్లి జిల్లా గోల్గొండ మండలం సిహెచ్ నాగపురం. ఈరోజు మట్టడం వీర వెంకట సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా మా గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాలు పంచుకున్నారు. మరి మట్టడం వీర వెంకట సత్యనారాయణ గారు ఎందుకు మాకు గుర్తుండిపోయారంటే, మరి మా గ్రామానికి అభివృద్ధి చేసిన మొట్టమొదట ఎమ్మెల్యే గారు మట్టడం వీర వెంకట సత్యనారాయణ గారు మాకు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మరి ఎక్కువ అప్పట్లో 25 లక్షల ఖర్చుతో మరి బ్రిడ్జి, అలాగే వాటర్ ట్యాంకు, సీసీ రోడ్లు ఆయన హయాంలో జరిగాయి. అభివృద్ధి జరిగిందంటే మట్టడం వీర వెంకట సత్యనారాయణ గారి హయాంలో ఉన్నాయి. కాబట్టి ఆయనకి మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటామని, మరి ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు అలాగే వర్ధంతులు కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మా గ్రామంలో ఉన్న అభిమానులంతా ఆయనకి నివాళులు అర్పించి ఘన నివాళులు అర్పించి ఆయనకి గుర్తు చేసుకున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే ఎంఈవి సత్యనారాయణ గారి 17వ వర్ధంతి సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి కార్యక్రమం మన గ్రామంలో అందరూ కూడా ఎప్పుడూ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. ఆయన మరి చేసిన సేవలకి అది గుర్తుగా విగ్రహం కూడా పెట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి మా పంచాయతీలో సిహెచ్ నాగాపురం పంచాయతీలో అభివృద్ధి జరిగిందంటే మరి ఎంఈవి సత్యనారాయణ గారి హయాంలోనే జరిగిందని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే మరి ఈ గ్రామానికి రావడం అంటే చాలా ఇబ్బందులు పడి ఉన్నవి. అలాగే బ్రిడ్జి, అలాగే ఈ మెయిన్ రోడ్డు, సిమెంట్ రోడ్డు కానీ కరెంటు కానీ ఆయన హయాంలోనే వచ్చింది. మరి ఊళ్ళో నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడి ఉన్నాం. మొట్టమొదటిసారిగా ఆయన పెద్ద ట్యాంక్ కట్టి ఆ ట్యాంక్ ద్వారా ఈ గ్రామానికి అంతా కూడా నీరు ఇచ్చేవారు. ఆయన సేవలు ఎప్పుడు కూడా మర్చిపోమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. జిల్లా అభివృద్ధి, ఎచ్చుల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఎన్ఎస్ఈఆర్ అన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు, వ్యాపారవేత్త ఉన్న కామేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక బ్లూ ఎర్త్ హోటల్లో బుధవారం రాత్రి నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుండి ఎన్నో సమస్యలపై పోరాడుతూ వచ్చారని, ఉన్నత చదువులు పూర్తి చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన ప్రజలకు సేవ చేయాలనే తపనతో నడికుదిటి పాలెం చేరుకున్నానన్నారు. గత 12 ఏళ్లుగా తాను ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానిక సంస్థల రాజకీయాల్లో పనిచేస్తూ వచ్చానన్నారు. ఇదే సమయంలో తాను తన అన్నిలు ఎన్నో కేసులు ఎదుర్కోవాల్సి వచ్చినా వీటన్నింటిపైన పోరాటం సాగిస్తూ ఎమ్మెల్యే స్థాయికి చేరుకోగలిగామన్నారు. అనంతరం వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, ఎన్ఎస్ఈఆర్ మిత్రులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఫౌండేషన్ ట్రస్టీలు షీలం ఇసాక్, అభిమన్య నాయక్, పూర్వ గవర్నర్లు కె వెంకటరమణమూర్తి, పీజీ గుప్తా, యోగా మహిళా కన్వీనర్ తంగి స్వాతి, దేవి ప్రసాద్, వివిధ రంగాల ప్రముఖులు, ఎన్ఈఆర్ అభిమానులు పాల్గొన్నారు. 29,000 పైన ఓట్లు మెజారిటీతో నన్ను శాసనసభ్యులు అది ఎన్నికల సంతోషం, గొప్పతనం కాదు నాకు. ఈరోజు నాకు చూస్తుంటే భయం వేస్తుంది. మొదటిసారి నా జీవితంలో భయపడుతున్నా. ఎందుకంటే ఎంత విజయాన్ని ఇచ్చారంటే వాళ్ళు ఎంత పెద్ద నమ్మకంతో, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే శక్తి నాకు కావాలి. దానికోసం ప్రయత్నం చేస్తున్నా. ప్రతి నిత్యం కూడా నేను ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఈరోజు ఎంతోమంది మిత్రులు, రోజు నాతో చదువుకున్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ప్రసాద్ నన్ను ఎప్పుడు కూడా నేను చేసే ప్రతి సామాజిక కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి కార్యక్రమాన్ని కూడా అభినందించే మిత్రులు జోగినాడు. ఏ కార్యక్రమం చేసినా నన్ను ప్రతిరోజు ప్రతి క్షణం కూడా బలం తట్టి, ఏ రోజు కూడా నువ్వు తప్పు చేయలేదు, కొన్ని బాధల్లో కూడా నా బలం తట్టి ముందుకు నడిపితే అటువంటి స్నేహితులు ఉండడం నిజంగా ఈరోజు నా జీవితానికి ఈ విజయం చేకూరుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. విజయం అందరూ ఇక్కడ మనకి ఇక్కడే కాస్త దూరం
కాకినాడ సిటీ నియోజకవర్గం 27-28 డివిజన్ల నందు శాసనసభ్యులు వరమాడి కొండబాబు ఆదేశాలతో నిర్వహించిన హౌసింగ్ అవేర్నెస్ ప్రోగ్రాం నందు మాజీ మేయర్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సుంకర పావని తిరుమల కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ ప్రతి పేదవాళ్లకి సొంత ఇంటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. అందరూ సంఘటితంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సుంకర పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, 27 మరియు 28 డివిజన్లకు సంబంధించిన గృహ నిర్మాణ లబ్ధిదారులు మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు 27-28 వార్డులకు సంబంధించి ఈ ఇల్లు కట్టుకోవడానికి అవగాహన సదస్సు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి మన హౌసింగ్ డిఈ గారు కానీ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులందరికీ పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సోదరి మండలందరికీ కూడా పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే మరి డిఈ గారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి వల్ల చాలా అవసరం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో. అదేవిధంగా మరి ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ తరఫు నుండి 1,80,000 ఇస్తామని చెప్పి అదేవిధంగా మీరు కూడా కొంత పార్ట్నర్షిప్ పెట్టుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్షిప్ అది మీ బాధ్యత. ఎందుకంటే మన సొంత డబ్బులు పెట్టి కట్టుకున్న దాంట్లో మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్కువగా మీరందరూ బాధ్యత వహిస్తారని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం. గతంలో కూడా గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. సొంతంగా ఈ స్థలం ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇదే హౌసింగ్ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరికీ కూడా లోన్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే అప్పుడైతే మాత్రం 2,50,000 1,50,000 సెంట్రల్ గవర్నమెంట్, ₹1,00,000 స్టేట్ గవర్నమెంట్ కలిపి ఇచ్చి కట్టుకునే వెసులుబాటు చాలా మంది అలా మన వారిలోనే నేను చూసాను. చాలా మంది ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళందరి గృహప్రవేశాలు కూడా నేను రావడం జరిగింది. మరి అదే విధంగా ఈ రోజు మరి డిసెంబర్ లోపున ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోయే ప్రమాదం ఉంది. మీరందరూ కూడా తొందరపడి ఒక మంచి నిర్ణయం తీసుకుని మీ ఇంటి కల్ని సాకారం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాను. ఏదైతే బయట నుండి ఎక్కువ అధిక వడ్డీకి డబ్బు తెచ్చుకుంటున్నాము, మేము వడ్డీ కట్టుకోలేకపోతున్నాము అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. దాని పరంగా కూడా మీరందరూ డ్వాక్రా మహిళలు డ్వాక్రాల్లో చాలా మంది ఉన్నారు. అదేవిధంగా బ్యాంక్ ద్వారా రుణం తీసుకోమని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాం. బ్యాంక్ ద్వారా అయితే వడ్డీ తక్కువగా పడుతుంది కాబట్టి దపదపాగానే కట్టుకోవచ్చు. కాబట్టి మేము ఇల్లు కట్టుకునే పర్పస్ లోనే మేము రుణం అడుగుతున్నాం అని చెప్పి బ్యాంకు రిక్వెస్ట్ పెట్టుకోండి. అదేవిధంగా బ్యాంకులు కూడా మా వైపు నుండి, గవర్నమెంట్ వైపు నుండి చంద్రబాబు నాయుడు గారి ద్వారా కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం ద్వారా కానీ మేము కూడా మాట్లాడి ఉంచుతామని చెప్పి మీ అందరికీ కూటమి ప్రభుత్వం తరఫు నుండి హామీ ఇస్తున్నా అని చెప్పి తెలియజేస్తుంటా ఉన్నాను. ఏదైతే ఒక మంచి అవకాశం చేయగలుచుకోకండి. చక్కటి ఇల్లు నిర్మించుకోవడానికి మీ వైపు నుండి ఇవ్వాల్సిన సహకారం ఇచ్చినట్టయితే ఇసుక దగ్గర నుండి ప్రతిదీ కూడా ఎలా ఇస్తాము, ఎలా ఉంటుంది పార్ట్నర్షిప్ అన్నది ఈగా చాలా వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ మంచి ఆలోచన చేసుకుంటూ అందరికీ ఇల్లు కట్టుకోండి. గృహప్రవేశాలు మమ్మల్ని కూడా పిలవండి అని చెప్పి కోరుకుంటే సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆసుపత్రి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించిన మంత్రి కింజారపు. శ్రీకాకుళంలో ఆసుపత్రిలో ఎమ్మెల్యే గుండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్, దినకర్, పున్కర్తో కలిసి సమీక్షలో పాల్గొన్న అచ్చెన్నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా సాగిన జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం. అనకాపల్లిలో ఎమ్మెల్యే కొనతాల ఆధ్వర్యంలో గౌరపాలెంలో సభ్యత్వాలు పొందేందుకు ఎగబడిన జన సైనికులు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు మీడియా ప్రతినిధుల్ని విమర్శించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగిన పాత్రికేయులు. తిరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టిన విలేకరులు. రంపచోడవరం డివిజన్ పరిధిలో ఎన్హెచ్ 516 ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో నష్టపోయిన వారు న్యాయం చేయాలంటున్న బాధితులు. జడ్డంగి సచివాలయం వద్ద జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తమ గోడును వినిపించిన ప్రజలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.
మృదు స్వభావి, నిరాడంబరుడు, సమాజ సేవ తత్పరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ బోకం శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బోకం కిషోర్, డేకా పవన్, జనసేన నాయకులు, తవ్వవానిపాలెం గ్రామం, సబ్బవరం మండలం, అనకాపల్లి జిల్లా. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్ కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్నన పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ మెరుగు నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు, పెద్దతినార్ల గ్రామం, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా.